శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కొందరు సోమరులుగా ఉండి పని బాట లేకుండా తిరుగుతూ ఉంటారు. అలాంటి సోమరులు మేమే బాగా తెలివిగలవారమని, మా తెలివిని ఎవరు గుర్తించడం లేదని ఏమీ పని చేయకుండా తిరుగుతూ ఉంటారు. ఒక గ్రామంలో సోముడు అనే యువకుడున్నాడు. వాళ్ళమ్మ ఆలు బజ్జీలు, మిర్చి బజ్జీలు లాంటి తినుబండారాలు సిద్ధం చేసి అమ్ముకుని జీవనం సాగిస్తూ ఉంది. పెరిగిన కొడుకు ఏదైనా పని చేసి తనకు సహాయపడతాడనుకుంటే ఏమీ చేయడం లేదు. పైగా తన వ్యాపారంలో సహాయపడతాడనంటే ఆ తినుబండారాలు కొనుక్కోవడానికి వచ్చిన వారితో పేచీ పెట్టుకునేవాడు. విసుగు చెందిన తల్లి, నిన్ను పోషించడం నా వల్ల కాదు, ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పేసి వెళ్ళగొట్టింది. ఆ సోమరి అనుకున్నాడు, ఎలాగైనా సరే నా యొక్క తెలివితేటలను అందరికీ చూయించాలి అని ఒక అడవి గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చీకటి పడుతుంది, మనుషులెవ్వరు లేరు. భయం కలిగి ఒక చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. ఆ చెట్టు మీద కొన్ని సంవత్సరాల నుంచి ఒక భూతం కూడా నివసిస్తుంది. ఈ యువకుని చూసి ఎవరు నీవు అని ప్రశ్నించింది. అనేసరికి సోముకు ధైర్యం వచ్చింది. ఓహో, నాలాంటి వారు ఎవరో చెట్టు మీద ఉన్నారు, ఇక నాకు భయం లేదనుకున్నాడు. నా పేరు సోముడు అంటారు, నేను బాగా తెలివైన వాణ్ణి, నా తెలివిని ఎవరు గుర్తించడం లేదు. ఆ భూతం యొక్క చెల్లెల్ని ఒక మాంత్రికుడు ఒక సీసలో బంధించి ఆ చెట్టు మొదట్లో తవ్వి భూమిలో దాచిపెట్టాడు. ఎలాగైనా సరే తన చెల్లెల్ని విడిపించుకోవాలనుకున్నాడు. ఏ మంచి అవకాశం అనుకొని, ఓహో, నీవు తెలివిపరుడు అయితే నేను చెప్పిన పని చెయ్యి, అప్పుడు నేను నువ్వు తెలివైన వాడు అని ఒప్పుకుంటాను అంది. అనగానే ఏదో చెప్పన్నాడు. చెట్టు మొదట్లో తవ్వి అక్కడున్న సీసాను పైకి తీయమన్నాడు. సరే అని చెప్పేసి గబగబా యువకుడు కిందికి దిగి వేళ్లతో తవ్వి చూశాడు, కానీ భూమి గట్టిగా ఉండడం వల్ల రాలేదు. గుణపం కావాలన్నాడు. అనగానే నీ తెలివిని ఉపయోగించు అంది. అటు ఇటు చూస్తే కొద్ది దూరంలో ఒక కోయగూడెం కనిపించింది. పరుగు పరుగున అక్కడికి వెళ్ళాడు. ఒక ఇంటి ముందు నిలబడి ఆ ఇంటి యజమానిని పిలిచి, నాకు గుణపం కావాలన్నాడు. కోయవాళ్ళు వాళ్ళకు గుణపం అంటే ఏంటో తెలియదు. ఈ యువకుడిని చూసి సహాయం చేయాలనుకున్నారు. దగ్గరలో ఉన్నటువంటి ఒక మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయన ముందు నిలబెట్టారు. చూడడానికి నువ్వు అమాయకుడిలా ఉన్నావు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. అనగానే నాకు గుణపం కావాలన్నాడు. సరే, గుణపం ఇస్తున్నాను, దీనితో పాటు నీవేదనుకుంటే అది అవుతుంది అనే వరం ఇస్తున్నానని చెప్పేసి అన్నాడు. తొందరగా వెళ్ళి తవ్వి సీస పైకి తీసి తన తెలివిని ప్రదర్శించుకోవాలి. అది తీసుకున్నాడు. చెట్టు మొదట్లోకి వెళ్ళి తవ్వాడు. సీసను బయటికి తీశాడు. ఆ భూతమంది ఆ సీసాను పగలగొట్టుమంది. ఇంత కష్టపడి సీసాను పగలగొట్టడానికేనా నేను కష్టపడింది? లేదు లేదు, నీవు అది పగలగొట్టినట్టయితే అందులో బంగారు నాణ్యాలు ఉన్నాయి, నీకు దొరుకుతాయని అనగానే సీసాను నేలకేసి కొట్టాడు. సీస పగిలిపోయి భూతం పైకి ఎగిరిపోయింది. ఈ యువకుడు చూడకుండా వెనకాల నుంచి కొన్ని బంగారు నాణ్యాలు విసిరింది. అవి అందులో నుంచి వచ్చాయని సంతోషించి అవి తీసుకున్నాడు. తన తల్లి పనికిరానివాడు, సోమరిపోతూ, తెలివిలేనివాడు అంటూ ఆ గ్రామంలోని వారు తల్లి కూడా అంటూ ఉండేది. కాబట్టి ఈ బంగారు నాణ్యాలు తల్లికి ఇచ్చేసి తను తెలివిగలవాడినని నిరూపించుకోవాలనుకున్నాడు. వేగంగా గ్రామం వైపు వెళ్తున్నాడు. కొద్ది దూరం వచ్చేసరికి భయంకరమైన వాన కురుస్తుంది. వెంటనే మునీశ్వరుడు ఇచ్చినటువంటి వరం జ్ఞాపకం వచ్చేసి, వర్షమా ఇక కురవడం మానే, ఇక ఎప్పుడు కురవకూడదు అనగానే వర్షం ఆగిపోయింది. వేగంగా వచ్చాడు. తల్లికి బంగారు నాణ్యాలు ఇచ్చాడు. తన కొడుకు ప్రయోజకుడయ్యాడు. తెలివి వల్ల బంగారం సంపాదించి నాకు ఇచ్చాడని చాలా సంతోషపడి, కొన్నాళ్లకు ఆ దేశంలో వర్షం కురవడం లేదు. ఆ సంవత్సరం అంతా వర్షాలు కురవలేదు. రాజు సంపన్నుడు కాబట్టి పక్క దేశాల నుంచి ఆహార ధాన్యాలు తీసుకొచ్చి ప్రజలకే లోటు లేకుండా చూస్తున్నాడు. మరుసటి సంవత్సరం కూడా వర్షాలు కురవటం లేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలలో వర్షాలు కురుస్తున్నాయి, కానీ ఈ దేశంలో వర్షాలు కురవటం లేదు. వర్షాలు కురవకూడదని చెప్పేసి వరం కోరుకున్న సంగతి తల్లికి తెలిసింది. ఈ విషయం చుట్టుపక్కల వాళ్లకు తెలిసే కొట్టి చంపేస్తారు. ఎలాగైనా తన కొడుకును రక్షించుకోవాలని రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారితో, రాజా, మీరు నా కొడుకును శిక్షించనని అభయం ఇచ్చినట్టయితే కారణం ఏమిటో చెబుతానది. సరే చెప్పమన్నాడు. మునీశ్వరుడి యొక్క వరం వల్ల నా కుమారుడు వర్షాలు కురవకుండా కోరుకున్నాడు అంది. రాజు సంశయంలో పడ్డాడు. తన దేశంలో కరువు కాటకాలు రావడానికి ఆ సోమరే కారణం. శిక్షించాలా, మాట ఇచ్చినందుకు క్షమించి వదిలేయాలి? అంతలోనే మంత్రి గారిని ఈ విషయం అడిగాడు. మంత్రి గారు అన్నారు, రాజా, ఈ సోమరి చేసిన పని మనకు మేలే కలిగిస్తుంది. వెంటనే ఈ సోమరిని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాజ్యానికి పంపించినట్టయితే
ఆ రాజ్యంలో కరువు కాటకాలు ఏర్పడతాయి, ఆ రాజ్యాన్ని సులభంగా మనం జయించి చక్రవర్తి కావచ్చు అని సలహా ఇచ్చాడు. రాజు సంతోషించాడు. ఈ సోమరిని ఒక్కొక్క సంవత్సరము పక్క రాజ్యంలో ఉండేటట్టు చేశాడు. రాజు కోరుకున్నట్టుగానే ఆ రాజ్యాలలో వర్షాలు కురవక కరువు కాటకాలు ఏర్పడ్డాయి. ఆ దేశాలను జయించి రాజు చక్రవర్తి అయ్యాడు. మరి ఈ సోమరి ఏ దేశంలో ఉన్నా ఆ దేశంలో వర్షాలు కురవవు. మరి ఇప్పుడు అన్ని దేశాలకు రాజు అయ్యాడు. ఎలా ఆలోచించి చిన్న గ్రామాన్ని ఏర్పాటు చేసి దాన్ని స్వతంత్ర రాజ్యంగా చేసి ఆ రాజ్యానికి ఈ సోముడు అనే సోమరిని రాజుగా చేశాడు. చుట్టుముట్టున్న అన్ని దేశాలలో వర్షాలు కురుస్తున్నాయి కానీ ఆ స్వతంత్ర చిన్న దేశంలో వర్షాలు కురవటం లేదు. సోమరులందరినీ ఏకం చేసి ఆ దేశంలో ఉండేటట్టు చేశాడు రాజు. సోమరి అయినా తాను చేసినటువంటి పని వల్ల తనకు మేలే జరిగింది కాబట్టి ఆ సోమరికి ఇబ్బందులు కలగకుండా ప్రతి సంవత్సరం కావలసినటువంటి సదుపాయాలన్నీ ఏర్పాటు చేశాడు. ఇలా సోమరుల రాజ్యంలో సోమరులు హాయిగా తింటూ ఏ పని పాట లేకుండా సుఖజీవనం గడిపారు. సోమరితనం అనేది పనికిరాదు. ఎన్నాళ్ళు రాజుగారు ఆ విధంగా ఇచ్చినా ఒకరి మీద ఆధారపడి బతకాల్సిందే. రాజుగారికి ఏం భయము? ఆ సోమరికి సదుపాయాలు ఏర్పాటు చేయకపోయినట్టయితే ఏదో ఒక రాజ్యంలో ఉంటాడు. ఆ రాజ్యంలో మళ్ళీ వర్షాలు కురువవు, కరువు కాటకాలు ఏర్పడతాయి. అందుకే తానున్నన్నాళ్ళు ఆ సోమరి రాజ్యానికి సకల సదుపాయాలు కలిగించాడు. ఇలా సోమరులు మన చుట్టూ ఎంతోమంది కనిపిస్తారు. పనిబాట చెయ్యరు, తల్లిదండ్రులకు సహాయం చేయరు, కానీ తామెంతో తెలివిపరులమని తమ తెలివిని ఎవరు గుర్తించడం లేదని వాపోతూ ఉంటారు. సోమరితనం వల్ల కీడే జరుగుతుంది. సోమరితనం పనికిరాదని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.